నాగిమామ నీకు ఉద్యోగ గులాం ముడ్డకి సలాం. అసలు ఎలా తీయగలిగావన్న ఈ మూవీని? ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. ఇంత తక్కువ బడ్జెట్ లో ఆ వరల్డ్ బిల్డింగ్ ఏంది, ఆ విజువల్స్ ఏంది, ఆ గ్రాఫిక్స్ ఏంది, ఆ మ్యూజిక్ ఏంది, ఎలా తీయగలిగావు ఇంత తక్కువ బడ్జెట్ లో? మన ఇండియాలో టాప్ డైరెక్టర్ రాజమౌళి గారు ఉండే మూవీ తీయడంలో, మూవీ ప్రమోషన్ చేయడంలో. కానీ ఇప్పుడు రాజమౌళిని కొట్టేవాడు అనిపిస్తుంది మూవీ తీయడంలో, ప్రమోషన్ చేయడంలో కూడా. ఈ ట్రైలర్ కట్ చూసిన తర్వాత ఇండియాస్ నంబర్ 1 మూవీ కల్కి మూవీ అవుతుంది అనిపిస్తుంది. ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్ నాగేశ్వన్ అవుతారు అనిపిస్తుంది. ఈ 3 నిమిషాలు ఉన్న ట్రైలర్ కట్ లో చాలా మీనింగ్ ఉంది. స్టోరీ లైన్ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు మనం స్టోరీ లైన్ ని డిస్కస్ చేద్దాం రఫ్ అండ్ టఫ్ గా. ప్రపంచంలోనే మొదటి నగరం, చివరి నగరం కూడా కాశీనే. ఫ్యూచర్ లో కాశీని 2 భాగాలు విభజిస్తారు. ఫస్ట్ భాగం వచ్చేసి కాంప్లెక్స్ సిటీ, ఇక్కడ ఖాళీ ధనవంతులు మాత్రం ఉంటారు. రెండవది కాశీ, ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు. కాంప్లెక్స్ సిటీలో ఉండే ధనవంతులు, కాంప్లెక్స్ సిటీలో ఉండే వాళ్ళు సహజ వనరులు అన్నింటిని అనుభవిస్తూ కింద ఉన్న వాళ్ళకి ఏ మాత్రం ఇవ్వరు. కాశీ సిటీలో ఉన్న వాళ్ళకి ఏం కూడా ఇవ్వరు. కాంప్లెక్స్ సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళే దేవుళ్ళు అనుకొని మిగతాని శాసిద్దాం అనుకుంటారు. ఆ దుర్మార్గాలన్నీ పెరిగిపోయిన తర్వాత వాటిని అరికట్టడానికి పద్మాని అమ్మాయి కడుపున కల్కి పుట్టబోతాడు. అది ముందే తెలిసిన విలన్స్ పద్మాని చంపడానికి రైడర్స్ ని పంపిస్తారు. ఆ రైడర్స్ నుంచి పద్మాని అశ్వత్థామ కాపాడుతాడు. ఇక్కడే అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ పద్మాని తీసుకువస్తానని భైరవ మన హీరో విలన్స్ దగ్గర మాట తీసుకుంటాడు. పద్మని తీసుకురావడానికి అశ్వత్థామ దగ్గరికి వెళ్తాడు. అక్కడే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్స్ వేరే లెవెల్ ఉండబోతుంది. ఈ ట్రైలర్ యొక్క క్లైమాక్స్ లో కమల్ హాసన్ గారిని కూడా చూపించారు. కమల్ హాసన్ లుక్ అయితే వేరే లెవెల్ ఉంది. నాకైతే థానోస్ గుర్తుకొచ్చాడు. ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్ కి థానోస్ లాంటి వాడు కమల్ హాసన్. ఈ 3 మినిట్స్ ఉన్న ట్రైలర్ లో ఈ స్టోరీని చెప్పడానికి ట్రై చేశారు. ఈ స్టోరీ లైన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ 3 మినిట్స్ ఉన్న ట్రైలర్ లో చాలా ఇంట్రెస్టింగ్ హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ మొత్తం చూస్తే కల్కి మూవీ పైన ఇంట్రెస్టింగ్ వేరే లెవెల్ లో పెరుగుతుంది. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో నాది అదే. సో దానికోసం వెయిట్ చేయాలంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ బుడ్గా వచ్చేస్తుంది. ఈ ట్రైలర్ లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. వాటిని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పాజిటివ్స్ ఏంటంటే విజువల్స్. అసలు ఇంత తక్కువ బడ్జెట్ లో అంత మంచి విజువల్స్ ఎలా చేయించావు? సో విజువల్స్ అనేది మేము హాలీవుడ్ లో చాలా చూస్తామంటే, అలాంటి హాలీవుడ్ మూవీస్ యొక్క బడ్జెట్ 2000 కోట్లు 3000 కోట్లు ఉంటుంది. కానీ నాగశ్విన్ కేవలం 600 కోట్లతో ఈ విజువల్ తెచ్చా అంటే మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి నాగశ్విన్. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ లైన్. అసలు ఏమన్నా స్టోరీ లైన్, మనం మైథాలజీకి, ఫ్యూచరిస్టిక్ కి, సైఫైకి అసలు ఏమన్నా స్టోరీ లైన్ రాస్తావా? వేరే లెవెల్ ఉంది అసలు స్టోరీ లైన్. బీజిఎం కూడా చాలా బాగుంది. ఇప్పుడు నెగిటివ్ విషయానికి వస్తే డబ్బింగ్. ఆ పద్మ క్యారెక్టర్ కి, విలన్ క్యారెక్టర్ కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో అస్సలు బాగాలేదు. అసలు ఈ వేరే రేంజ్ లో ఉన్న ట్రైలర్ ని ఆ డబ్బింగ్ చెప్పేటానికి కొంచెం లో అయింది. ఎందుకంటే ఆ డబ్బింగ్ నాకు నచ్చలేదు కాబట్టి కొంచెం లో అనిపించింది. మీకు కూడా నచ్చలేదా? కామెంట్ చేసి చెప్పండి. నాకు ఒక్కడికి కాదు అనిపించిందా? మీకు కూడా డబ్బింగ్ నచ్చలేదో నాకు తెలియాలి కదా. సో కామెంట్ చేసి చెప్పండి మీకు కూడా నచ్చకపోతే. నెక్స్ట్ వచ్చేసి కమల్ హాసన్. కమల్ హాసన్ నచ్చకపోవడం ఏంద్రా, వేరే లెవెల్ ఉంది. థానోస్ లెవెల్ లుక్ ఉందంటే లుక్ నచ్చింది, అంతా నచ్చింది. కాకపోతే కమల్ హాసన్ గారు ఏమన్నారు, నేను ఈ మూవీలో కేమియో చేశాను అన్నాడు. కేమియో అంటే ఉంటదే తక్కువ సేపు, క్లైమాక్స్ లో వచ్చిపోతారు. అలాంటిది ట్రైలర్ లోనే రివీల్ చేస్తే ఎలా చెప్పండి? అదే ట్రైలర్ లో చూపించకుండా మూవీలోనే చూస్తే మనం సస్పెన్స్ కి గురి అవుతుంది, థ్రిల్ కి గురి అవుతుంది. ఇప్పుడు ట్రైలర్ లోనే చూపించడం వల్ల కొంచెం సస్పెన్స్ థ్రిల్ అనేది తగ్గిపోతుంది. సో ఇవే నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో ఈ ట్రైలర్ గురించి, ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నాగశ్విన్ గురించే. నాగశ్విన్ లాస్ట్ మూవీ 2018లో రిలీజ్ అయింది. దాదాపు ఈ మూవీ కోసం 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. 7 సంవత్సరాల హార్డ్ వర్క్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ కానీ, స్టోరీ కానీ వచ్చింది. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు, 7 సంవత్సరాల కష్టానికి 10. సో దట్స్ ద వీడియో గైస్. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది, అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. నేను ఈ మూవీ ఇండియాలోని నంబర్ 1 మూవీ అవుతుంది అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ద వీడియో గైస్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై. సెలవు.